గోకుల గ్రామం సూర్యోదయంతో ప్రకాశిస్తోంది. పక్షులు మెల్లగా కూస్తున్నాయి. పచ్చని పొలాల మధ్య ఆవులు నిదానంగా తిరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ నవ్వుకుంటున్నారు. అంతలో ఒక తెల్ల ఆవు మిగిలిన ఆవులనుంచి విడిపోయి అడవివైపు నెమ్మదిగా నడుస్తోంది. అది పచ్చటి పొలాలను దాటి మృదువుగా అడవిలోకి అడుగుపెడుతోంది. పెద్ద పెద్ద చెట్లు, నిశ్శబ్దత, కొంచెం భయపెట్టే వాతావరణం. ఆవు ఒక చీకటి గుహ ఎదుటికి వస్తోంది. ఆ గుహ లోపల రెండు నిప్పులా మెరిసే కళ్లజోడి కనిపిస్తాయి. అవి పులి కళ్ళు. ఆవు భయంతో కదలకుండా నిలుస్తోంది. లోపల పులి గర్జిస్తోంది. అది నెమ్మదిగా గుహ నుండి బయటకు వస్తోంది. దాని నడక భయంకరంగా ఉంది. ఆవు పూర్తిగా భయంతో నిలిచిపోయింది. ఇదిలా ఉండగా గ్రామంలో ఒక బాలుడు అరుస్తాడు. తెల్ల ఆవు కనిపించట్లేండి? గ్రామస్థులు ఒక్కసారిగా కలకలం చెందుతారు. అందరి ముఖాల్లోనూ ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడే మన చిన్న కృష్ణుడు ముందుకు వస్తాడు. 6 ఏళ్ల చిన్న బాలుడైనా ఆయన ముఖంలో నిగ్రహం, చిరునవ్వు. చేతిలో బాసురి పట్టుకొని నెమ్మదిగా నడుస్తూ అంటాడు, ఆవును నేను తీసుకొస్తాను. అంతటితో కృష్ణుడు అడవిలోకి అడుగుపడతాడు. చెట్లు నెమ్మదిగా విరిగిపోతూ మార్గమిస్తున్నాయి. పక్షులు మౌనంగా చూస్తున్నాయి.